పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. 1 Peter 3:18. దేవుని చిత్తం అలాగునున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. మళ్ళీ చదువుతున్నాను చూడండి. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి కనపరచడానికి దయచేసిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మా జీవితంలో ప్రభువా మిమ్మల్ని ఆరాధించి ఆరాధికులుగా ఉండడానికి, ప్రతి క్షణం మిమ్మల్ని స్తుతించి ప్రభువా ఆ విధంగా మా జీవితాన్ని నడిపించుకోవడానికి, మీ వైపు చూడడానికి, మీ వైపు ఆధారపడడానికి ప్రభువానైనా మాకు మరొకసారి అటువంటి జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని మా ముందు ఉంచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొని ప్రభువా బలలో చేయవేయడానికి, సిద్ధపరచుకోవడానికి సహాయం దయచేయండి. మీ హెచ్చరికలను ప్రభువానైనా గైకొనడానికి కృప చూపించమని, లోబడ్డానికి ప్రభువానైనా మార్చుకోవడానికి మీ పరిశుద్ధాత్మ దేవునికి సహకరించడానికి కావలసిన విశ్వాసం, ధైర్యం దయచేయమని, ప్రభువానైనా మీరే మాట్లాడమని వినిగ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని ప్రాధేయపడుతూ అంధకార శక్తిని లయపరచమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒక దైవ సేవకుడు ఒక ఆయన ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పాడు. ఏంటంటే, చిన్నపిల్లలు ఆడుకుంటారు, టాయ్స్ ఉంటాయి కదా, బొమ్మలు. పాతకాలంలో టిన్తో చేసే బొమ్మలు వచ్చేవి, సోల్జర్స్ లాగా అలాంటివి బొమ్మలు ఉండేవి, టాయ్స్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఒక పవర్ ఉండి ఆ టాయ్స్ని మనలాగా, మా మనుషుల్లాగా చేసేయగల పవర్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాయ్ని, సోల్జర్ టాయ్ని మనం మనుషుల్లాగా తయారు చేయాలనుకుంటే, టాయ్ మనిషిలాగా అయిపోతే ముందు ఆ టిన్ అన్నది తీసేయాలి, ఫ్లెష్ అంతా రావాలి. అంటే ఏం చేయాలి? ముందు ఆ టిన్ని, ఆ యొక్క టిన్ మెటీరియల్ని డిస్ట్రాయ్ చేసేయాలి కదా. కానీ నిజంగా కానీ ఆ టాయ్ కానీ మాట్లాడగలిగి లేకపోతే మనలాగా అయిపోతే, ఏం చేస్తున్నావు నువ్వు అని తిరగబడుతుందంట. ఆ టిన్తో చేసిన టాయ్ ఎందుకు, ఏం చేస్తున్నావు, స్పాయిల్ చేసేస్తున్నావు ఏంటి నన్ను అని చెప్పి. సో అలాగే క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు మన న్యాచురల్ సెల్ఫ్, సిన్ఫుల్ నేచర్తో ఉన్న మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి యేసుప్రభు వారి ఈ లోకానికి వచ్చారు. మనల్ని రూపాంతరం అంటే మనల్ని యేసుప్రభు వారి లాగా, యేసుప్రభు వారి జీవితం ఎలాగుందో అలాంటి జీవితం జీవించే వాళ్ళలాగా, అలాగే యేసుప్రభు వారి లాగా మనల్ని తయారు చేయడానికి యేసుప్రభు వారి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అందుకే పంపించాడు అటువంటి జీవితం ఇవ్వడానికి. అయితే మనము ఆ టాయ్ ఎట్లనైతే తిరగబడి నేను స్పాయిల్ చేసేస్తున్నాం అనుకుంటుందో, మనం కూడా అలాగ అనుకుంటాం. మనం కూడా ఏంటి, నా జీవితం స్పాయిల్ అయిపోతుంది అనుకుంటాం, మన కెరీర్ నాశనం అయిపోతుందేమో, దేవుడిని నేను వెయిట్ చేసుకుంటే, లేకపోతే నేను చదువుకున్న చదువు ఏమైపోతుంది, లేకపోతే అది ఏమైపోతుంది, ఇవన్నీ ఆటంకాలు వచ్చేసి క్రిస్టియన్ లైఫ్ని దేవుడు మన మీద ఆపరేట్ చేయడానికి ఇష్టపడ్డాం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనల్ని ఆపరేట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. కానీ ఆ ఆపరేషన్కి మనం సహకరించాం. ఏం చేస్తున్నావు, ఇది కావాలి నాకు, అది కావాలి నాకు, ఇవి వదులుకోము, అది వదులుకోవడానికి ఇష్టం ఉండదు, ఏమీ ఇష్టం ఉండదు. సో ఇలాగుండ నేను బ్రహ్మాండంగా ఉన్నానండి. ఆ టాయ్ ఎలాగైతే చూడ మెటీరియల్ అయితే ఎంత బాగుందో,
నేనంత నీదే బాగలేదని అనుకుంటది. సో ఇటువంటి నేచరు మనకుంది. సిన్ఫుల్ నేచర్ ఉంది. సిన్స్ని దాన్ని అందులో ఆనందించే స్వభావం, సిన్ఫుల్ ప్లెజర్స్కి అట్రాక్ట్ అయిపోయి అందులో ఉండిపోయే అవకాశం ఉంది. అదే ఇష్టపడతాయి. ఒకసారి నేను చదువుకునే రోజులో చర్చ్లో అనౌన్స్ చేశారు, ఈవినింగ్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ వేస్తారు, అందరు రండి అని చెప్పి అనౌన్స్ చేస్తే చర్చికి ఎంతమంది వచ్చారో దానికి 3 అంతలు వచ్చారు జనాలు. మీకు అర్థమవుతుందా? అంటే మనిషి అంటే మూవీ అనగానే ఏదో అట్రాక్షన్ అన్నమాట. లేకపోతే ఇటువంటి సిన్ఫుల్ అటువంటి ప్లెజర్స్ని ఎంజాయ్ చేయాలనుకున్న ఒక నేచర్ లోపల దాన్ని చంపేయడానికి పరిశుద్ధాత్మ దేవునికి మనం సహకరించాలి. సో సహకరించకపోతే మనకి నిజమైన జీవితం దొరికే అవకాశం లేదు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు మనలాంటి ఫ్లెష్, మనలాగే హెయిర్, మనలాంటి కళ్ళు, మనలాగే సేమ్ అటువంటి స్వరూపంలోకే వచ్చాడు కదా. దానికన్నా ముందు ఒక చిన్న బేబీ లాగా ఉన్నాడు. దానికన్నా ముందు మనలాగే తల్లి గర్భంలో ఒక చిన్న ఫీటస్ లాగా కూడా ఉన్నాడు. అంత తగ్గించుకొని మన కోసం అటువంటి గొప్ప జీవితం ఇవ్వడానికి ఆయన అటువంటి జీవితాన్ని అంగీకరించాడు. అంటే ఆపరేట్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన మీద ఆపరేట్ చేయడానికి సహకరించేశాడు. ఇటువంటి నువ్వు ఇలా కానీ సహకరిస్తే ప్రజలందరూ కూడా, లోకం అంతటిని కూడా యేసు అటువంటి జీవితం, దేవుని జీవితం ఇవ్వడానికి ఉపయోగపడతాడంటే దేవుడు యేసు ప్రభు వారు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన మానవ స్వరూపంలో మన మధ్య నివసించి మనలాంటి టెంప్టేషన్స్ గోత్రూ అయ్యి ఆయన చనిపోయి తిరిగి లేచి అటువంటి జీవితం మనకిచ్చాడు. చూడండి ఎంత ఎలవ్ పరిశుద్ధాత్మ దేవుని యేసు ప్రభు వారు ఎంత ఎలవ్ చేశాడు అన్నది. చూడండి మత్తయి సువార్తలో ఒక మాట చదువుతున్నాను, 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతున్నాను. చూడండి మత్తయి సువార్త 19-20. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు, గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఇది అంటే పావర్టీ, కడు పేదరికం అనుభవించాడు మన కోసం. అంటే పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా సమర్పించేసి, ఇది వదులుకుంటేనే అవుతుంది ఈ లైఫ్. ఈ లోక సంబంధమైన ఆకర్షణలు వదులుకుంటేనే ఈ లైఫ్ని నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవుతుంది. అంటే పేద కుటుంబంలో పుట్టాలా, పేదరికం అనుభవించాలా, రెడీ అన్నాడు దేవుడు. వీళ్ళు ఎక్కడుంటావు, వస్తాం, మేము నీతో పాటు ఉంటాం, నీ ఇల్లు ఎక్కడ, ఈ ప్యాలెస్ ఎక్కడ అంటే ఏమీ లేదు. ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం, ప్రార్థన చేసుకోవడం, జీవించడమే. ఎవరైనా అలా చేసి మా ఇంట్లో ఈరోజు పడుకోండి అంటే, మేరీ, లాజరస్ మా మార్త వాళ్ళ ఫ్యామిలీ లాంటి వాళ్ళు ఎవరో స్త్రీలు కొంతమంది అలవ్ చేస్తే వాళ్ళ ఇళ్లలో పడుకోవడం, లేకపోతే ప్రయాణం చేయడం. ఇటువంటి జీవితానికి సమర్పించేసుకున్నాడు ఆయన. ఇది క్రిస్టియన్ లైఫ్. ఇది కావాలా మనకి? ఇదొద్దు. మిషనరీస్ మొత్తం వదులుకొని ఇక్కడికి వచ్చి మనకు వే చూపించారు. మేము చూడండి కంఫర్టబుల్ లైఫ్స్ అయినా వదిలేసుకొని మీ దగ్గరికి వచ్చామా, ఇది క్రిస్టియన్ లైఫ్ అని చూపిస్తే మనం ఏం చేస్తున్నాము, ఓ వీళ్ళు భలేగా ఉన్నారే,
వీళ్ళ స్కిన్, వీళ్ళ ప్యాంట్లు, వీళ్ళ షర్ట్లు భలేగా ఉన్నాయే అని అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ లాంటి కంఫర్టబుల్ లైఫ్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మన వాళ్ళు కదా. వాళ్ళు వచ్చి చెప్పింది దానికోసం కాదు, మనం చదువుకొని ఆ దేశాలకు వెళ్ళిపోయి కంఫర్టబుల్ లైఫ్ జీవించడానికి కాదు. యేసు ప్రభు వారిలోకి ట్రాన్స్ఫార్మ్ చేయబడాలి, యేసు ప్రభు వారి లాంటి జీవితం మనకు కావాలని వాళ్ళు చూపించారు, మొత్తం వదులుకొని చూపించారు. ఇది క్రిస్టియన్ లైఫ్ అని ఎవరికి అర్థం కాలేదు చాలా మందికి. ఇప్పటికే యేసు ప్రభు వారి జీవితం ఎవరికి అర్థం కావట్లేదు. చూడండి, చాలా మంది ప్రీచర్స్ వాళ్ళు సినిమా యాక్టర్లు ఎలాంటి లైఫ్ జీవిస్తారో అటువంటి లావిష్ లైఫ్ స్టైల్ జీవిస్తుంటారు, యేసు ప్రభు వారి గురించి చెప్తుంటారు, బైబిల్ మాట్లాడుతుంటారు కదా. చాలా విచిత్రంగా మోసపోతూ ఉంటారు జనాలు. వాళ్ళ లోపల అటువంటి ఫ్లెష్, అటువంటి సిన్ఫుల్ నేచర్ ఉంది. అంటే ఎంత చేసినా ఈ స్టబ్ టైనీ సోల్జర్ ఎట్లా ఉన్నాడో అలాగుంటాం మనం. ఆపరేట్ చేయడానికి వీలే లేదు అన్ని పట్టేసుకుంటాం. ఉపవాసం ఉండమంటుంటాం, డబ్బులు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాం. కానీ ఈ మార్చుకో లోపల పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మారుస్తాడు. ఎలా చేయి పరిశుద్ధాత్మ దేవుడు అంటే అబ్బే. అందుకనే చాలా మందికి క్రిస్టియన్ లైఫ్ దొరకట్లేదు. యేసు ప్రభు వారి జీవితంకి ఎట్లా దొరుకుతుంది మనకి? చూడండి, ఇంకా చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయారు. ఇంకా 31 చదువుతున్నాను చూడండి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండేది. వారు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయి చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించి వాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియు అనబడు. అంటే ఆయన ఫ్యామిలీయే మిస్అండర్స్టాండ్ చేసుకుంది, ఆయన సొంత కుటుంబమే మిస్అండర్స్టాండ్ చేసుకుంది. అలౌ చేసాడు దేవుడు. వీళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, యూ హ్యావ్ టు అలౌ. వీళ్ళే తిరగబడతారు, వీళ్ళే నమ్మరు నిన్ను. కాయినా యూ హ్యావ్ టు అలౌ దిస్ ఈ సిచ్యువేషన్ నువ్వు అలౌ చేయాలి. ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ అన్నాడు దేవుడు. ఇది క్రిస్టియన్, ట్రూ క్రిస్టియన్ లైఫ్ అంటే ఇది. ఇంకా చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 48వ వచనం. లూకాసు వార్త 22:48. యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతటా వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడిచెవి తెగ నరికాను. చూడండి, బిట్రేయల్. నమ్మిన వాళ్ళే, అతనితో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నవాడే మోసం చేస్తాడు. ఎలా చేయాలి? ఈయన ఎట్లా మోసం చేస్తాడు దేవా? వద్దు దేవా, ఇలాగా అనడానికి లేదు. యూ హ్యావ్ టు అలౌ దీస్ సిచ్యువేషన్స్. ఇటువంటివన్నీ అలౌ చేయాలి. మనం మారు మాట్లాడకూడదు. అబద్ధికులు, దొంగలు, సంఘాల్లో, సమాజ మందిరాల్లో కూర్చొని వ్యాపారం చేసేవాళ్ళు నిల్చోబెట్టి జడ్జి చేస్తారు ఆయన్ని. చెప్పు నీ సంగతి, నీ శిష్యుల సంగతి, నీ సంగతి, నీ డాక్టరిన్స్ ఏంటి చెప్పు అని అడుగుతారు ఆయన్ని. ఎవరు? సమాజ మందిరాల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళు,
ప్రజల్ని మోసం చేసేవాళ్ళు, అబద్ధికులు, వేషధారులు, వీళ్ళంతా దేవుని కుమారుణ్ణి, మహాపరిశుద్ధుడిని నిల్చోబెట్టి జడ్జి చేస్తారు. యూ హ్యావ్ టు అలౌ. మనం కూడా నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తే ఎవరికి ఇష్టం ఉండదు, అలౌ చేయాలి. ఏదన్నా చేసుకో అలౌ చేయాలి. ఇది క్రిస్టియన్ లైఫ్ అంటే, ఇది క్రిస్టియన్ లైఫ్. ఆ ఆబ్స్టినేట్ టైనీ సోల్జర్ లాంటి క్రైస్తవుల్లాగా మనం ఉండకూడదు. మనము యేసు ప్రభువారి లాంటి జీవితం జీవించడానికి యేసు ప్రభువారు మనల్ని రక్షించుకున్నాడు. ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నది దానికోసమే. ఆలోచించండి. ఇంకా చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 11వ వచనం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి, అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపాను. చూసారా? ఇన్సల్ట్, అవమానం, భయంకరమైన అవమానం చేసేసి. ఏమైనా తప్పు చేశాడా? పిలాతుకి ఏం తప్పు కనిపించలేదు. ఎవరికి ఏం తప్పు కైఫాకి ఏం తప్పు కనిపించలేదు. ఎవరికి తప్పు కనిపించక ఇంకా వాళ్ళ మాటలు విని రోమ వాళ్ళు గవర్నమెంట్ దేవునికి శిక్ష విధించేశారు. ఇటువంటి సిచ్యువేషన్స్ క్రైస్తవ జీవితంలో సహజం. యేసు ప్రభు వారే అన్నారు, నాకన్నా మీరేమీ గొప్పవాళ్ళు కాదు. సో ఇన్సల్ట్స్ వస్తాయి. చూడండి, మత్తయి అదే ఒకసారి ఈ మాట చదువుదాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. ఐజయా 56th verse. కొట్టు వారికి వీపును అప్పగించి తిని. చూడండి, 50వ అధ్యాయం 6వ వచనం. కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికి వేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్ము వేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖం దాచుకొనలేదు. బాబా, దేవుని అంటే రక్షణ మనకు రావడానికి, మన జీవితాలు మార్చబడ్డానికి దేవుడు ఇటువంటి శ్రమల గుండా విల్లింగ్గా వెళ్ళాడు. మనం కూడా ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవునికి సహకరించాలి. ఏదైనా పాపం వదులుకున్నాం అనుకోండి, మనకి చూడండి, ఎవరైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు, డ్రగ్ ఎడిక్ట్స్, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి డ్రగ్ ఆ టైంకి దొరకకపోతే, ఆ టైంకి అది సిగరెట్, ఆల్కహాల్, లేకపోతే ఏదో గంజాయి ఉంటాయి కదా, అలాంటివన్నీ ఏది ఆ టైంకి దొరకకపోతే పిచ్చోళ్ళు అయిపోతారు, కుట్టేస్తారు. లేకపోతే వాళ్ళని మాన్పించినా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మాన్పిస్తూ ఉంటే రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి, వాటన్నిటిని డీల్ చేయాలి. అది ఇటువంటి అంటే మనం కూడా పాప స్వభావాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టం ఉండదు. ఆ విడిచిపెట్టుకునేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటన్నిటిని దేవునికి సమర్పించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారానే ఇటువంటి జీవితం సాధ్యమవుతుంది. హ్యూమన్లీ ఇంపాసిబుల్ లైఫ్ క్రిస్టియన్ లైఫ్ అన్నది పరిశుద్ధాత్మ దేవునికి సహకరిస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. మనకు మనం ఎన్ని తీర్మానాలు తీసుకున్నా నెక్స్ట్ వీక్ కల్లా మళ్ళీ మామూలు అయిపోతుంది. మళ్ళీ సేమ్ పొజిషన్లో నిల్చుంటాం ఇక్కడికి వచ్చి. కాదు, పరిశుద్ధాత్మ దేవునికి సహకరిస్తే మారుతుంటుంది, ఆలోచన మారిపోతుంటుంది, మన నిర్ణయాలు మారిపోతాయి. లోకానికి, శరీరానికి, పాపానికి లొంగం. అటువంటి జీవితం దేవుడిస్తాడు. చూడండి, మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 27వ అధ్యాయం
42వ వచనం. వీడు ఇతరులను రక్షించిన, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాడిని నమ్ముదుము. చూసారా, ఎవరు దొంగోళ్ళు? వీళ్ళు యేసు ప్రభు వారిని వీడు వాడు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు కదా. మనకు కూడా ఇటువంటి శ్రమలు వస్తాయి. ఎవరెవరో అప్పుడు దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు, లేకపోతే అన్యులు, లేకపోతే క్రిస్టియన్ వాల్యూస్ తెలియని వాళ్ళు కూడా మనల్ని ఏమన్నా అనొచ్చు, తిట్టొచ్చు, కొట్టొచ్చు, అవమానించవచ్చు, ఏమన్నా చేయొచ్చు. వీడు వాడు అని దుర్భాషలాడచ్చు. అయినా సరే వీ హ్యావ్ టు అలౌ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడే న్యాచురల్ సెల్ఫిష్ సిన్ఫుల్ నేచర్ నుంచి డివైన్ నేచర్కి రూపాంతరం చెందబడతాం. ఇది జరగాలి. ఇది జరిగితేనే అవుతుంది. యేసు ప్రభు వారు దీని అంతటికీ సహకరించాడు. ఇటువంటి ప్రాసెస్ అంతటికీ యేసు ప్రభు వారు సహకరించాడు కాబట్టే మనకి ఈరోజు రక్షణ దొరుకుతుంది. లేకపోతే మనకు రక్షణ దొరుకుద్దా? దొరకదు. రక్షణ దొరకదు. మనం కూడా పరిశుద్ధాత్మ దేవునికి సహకరించకపోతే మనకు కూడా రక్షణ దొరకదు. పలానా రోజు బాప్తిస్మం తీసుకున్నానండి, లేకపోతే రక్షణ పొందానండి, అయిపోయిందండి, సినిమాలు మానేశానంటే అవ్వలేదు. క్రైస్తవ జీవితం కాదు అది. స్టార్టింగ్ అంతే. అప్పుడు ఏదో మనకు అప్పుడు తెలిసింది, మన జ్ఞానం అంతవరకు. కానీ మనం దేవునిలో ఎదుగుతున్న కలదు పరిశుద్ధాత్మ దేవునికి ప్రతిరోజు సహకరించాలి. సహకరిస్తే ఈ జీవితం దొరుకుతుందండి. లేకపోతే ఒక భక్తుడు ఏమన్నాడంటే, లేకపోతే నువ్వు హెవెన్లో ఎంజాయ్ చేయలేవు అంటాడు. నీకు హెవెన్ నచ్చదు, నీకు ఇక్కడే హెవెన్ నచ్చట్లేదు, ఇంకా పైకి ఎందుకు నచ్చుతుంది దేవుడు? అందుకే దేవుడు ఎలా చేయడు కదా. నిజమైన క్రైస్తవ జీవితం నీతి నిజాయితీ కలిగిన జీవితం, పరిశుద్ధమైన జీవితం. ఇక్కడే మనకు నచ్చకపోతే పైన ఎట్లా నచ్చుతుంది కదా. దేవుడు ఎట్లా అటువంటి గొప్ప పరలోక రాజ్యాన్ని మనకిస్తాడు? అది ఆలోచించుకొని మనం ఈ తాత్కాలికమైన శ్రమలకి వాటికి అంటే వాటన్నిటిని త్యజించటానికి ఇష్టపడాలి. యేసు ప్రభు వారు వీటన్నిటినీ చేసేసాడు, ప్రూవ్ చేసి చూపించాడు. క్రిస్టియన్ లైఫ్ని మనం ఏదో మళ్ళీ ఇది టెస్ట్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ ప్రూవ్డ్ లైఫ్ క్రిస్టియన్ లైఫ్ అన్నది, ఆల్రెడీ విక్టోరియస్ లైఫ్. సో మనం జస్ట్ పరిశుద్ధాత్మ దేవునికి సహకరించడం వల్ల, దేవుని వాక్యం చదువుకొని దేవుని చిత్తం తెలుసుకొని దానికి లోబడ్డం వల్ల ఈజీగా మనకి క్రిస్టియన్ లైఫ్ అన్నది దొరుకుతుంది. ఇంపాసిబుల్, హ్యూమన్లీ ఇంపాసిబుల్ లైఫ్ని పాసిబుల్ చేసేసాడు దేవుడు. మనకి అర్థం కాని, మనకి దొరకని, మనం కోరుకొని, మనకి తెలియని ఒక జీవితాన్ని యేసు ప్రభు వారు మనకి ఇవ్వడానికి తండ్రి మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. చూడండి, రోమన్స్ 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. సో ఇంకా చూద్దాం, 8వ అధ్యాయం 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇది జరగాలి. క్రిస్టియన్ లైఫ్ అంటే ఇది ప్రాసెస్.
పాప జీవితం సిలువ వేయబడాలి. వేయబడింది. యేసు ప్రభు వారు పరలోక రాజ్యంలో దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. మనం కూడా ఆయనతో పాటు ఉండాలంటే ఆయనతో పాటు మనం మరణించామని నమ్మి పాపానికి, శరీరానికి, లోకానికి చచ్చిన వారిలాగా ఉండాలి. ఉంటేనే ఇది దొరుకుతుంది, లేకపోతే దొరకదండి. దొరకదు. మోసపోకండి. చాలా మంది రక్షణ పొందితే అయిపోయింది, పరలోక రాజ్యం మనకి ఎవరు పోగొట్టలేరు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అని. ఒకసారి రక్షణ పొందితే దేవుడు పొందిన తర్వాత ఎవరు మనల్ని రక్షణ నుంచి దూరం చేయలేరు. నిజమే, రక్షణ దేవుని నుంచి మనల్ని ఎవరు దూరం చేయలేరు. కానీ మనకు మనం దూరం అయిపోవచ్చు. వేరే ఎవరు కూడా దేవుని నుంచి మనల్ని తప్పించలేరు. కానీ మనకు మనమే దూరం అయిపోతే ఎందుకు? మనకి దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు. అక్కడ దేవుని ప్రేమ నుంచి, వాటి నుంచి, వీటి నుంచి, ఎందులో నుంచి అయినా దేవుడి నుంచి మనల్ని, దేవుని ప్రేమ నుంచి ఏది మనల్ని తప్పించలేదని రోమీయులకు రాసిన పత్రికలో ఉంది. అక్కడ ఒకటి లేదు. ఏంటి తెలుసా? మనల్ని మనం తప్పించుకోవచ్చు. దేవుడి నుంచి దూరం అయిపోయే అవకాశం కదా. ఇస్కరియోతు, యోధ, సౌలు, ఇటువంటి వాళ్ళందరూ దేవునితో ఉన్నోళ్ళే. ఒకప్పుడు దేవుని ప్రణాళికలు, దేవుని రక్షణ, మన భాషలో చెప్పాలంటే దేవుని రక్షణ దొరికిన వాళ్ళే, రక్షణ ప్రారంభమైన వాళ్ళే వాళ్ళ జీవితాల్లో. కానీ దేవునికి దూరం అయిపోయారు. ధనం చేత ఆకర్షింపబడి, ఈడ్చబడి మరణానికి అప్పగించబడ్డాడు ఇస్కరియోతు, యోధ. మనకిప్పుడు 30 నాణాలు అంటే లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకొని ఉండొచ్చు కదా. సైతాన్ ఏం చేశాడు కదండి? ధనం మీద ప్రేమ, వ్యామోహం మనల్ని దేవుడి నుంచి దూరం చేసేస్తాయి. ఈ లోకం మీద ప్రేమ, శరీరాశలు, లోకాశలు దేవుడి నుంచి దూరం చేసేస్తాయి, మనల్ని నాశనం చేసి వదిలేస్తాయి. కాబట్టి ఆలోచించుకోండి. క్రైస్తవ జీవితం మనకు కావాలని ప్రతిసారి దేవుడు మనల్ని ప్రాధేయపడతా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, తలుపు దగ్గర నిల్చొని తలుపు కొడతా ఉన్నాడు. 3వ అధ్యాయంలో చాలా మంది ఇళ్లలో ఉంటది, డోర్ బొమ్మ ఉండి డోర్ దగ్గర యేసు ప్రభు వారు ఇలా కొడతా ఉంటాయి. అలాగే ప్రతిసారి డోర్ కొడతానే ఉన్నాడు దేవుడు. ప్రతి ఆదివారం బైబిల్ వాక్యం చదువుకుంటున్నప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అలౌ చేయండి, దేవునికి లోబడండి. ఏది వదులుకోమంటే అది వదులుకోవాలి. ఏది వదులుకోమంటే అది వదులుకో. ధనానికి ఆకర్షింపబడకూడదు, లోకానికి ఆకర్షింపబడకూడదు, సౌకర్యాలకు ఆకర్షింపబడకూడదు. లోకపు ఆకర్షణ చాలా మోసమే. చూడండి, యేసు ప్రభు వారే సౌకర్యం కావాలనుకుంటే రక్షణ దొరికేదే మనకి. ఆయన సౌకర్యంతో చూసుకుంటే మన సౌకర్యం, మనకు ఈ లోకంలో దొరికే సౌకర్యాలు ఎంత తుచ్చమైనవి. పరలోక రాజ్యంలో దేవునితో ఉండేవాడు దేవుడే. ఆయన ఈ లోకానికి సర్వం వదులుకొని లోకానికి వచ్చింది దేనికోసం అంటే అటువంటి జీవితం మనకి ఇవ్వడానికి. మనం కూడా నలగొట్టబడి శరీరాశలకి, లోకాశలకి చనిపోతే ట్రాన్స్ఫార్మ్ చేయబడి దేవుని యేసు ప్రభు వారి స్వరూపంలోకి ఎదుగుతాం. అసలు ఈ విషయాలు తెలియడమే ఎంత గొప్ప విషయం చూడండి. అనేక మందికి తెలియట్లేదు. నిజంగా కానీ మనం దేవుని సువార్త కానీ దేవుని గురించి కానీ అర్థమైతే ఖాళీగా ఎవరికి చెప్పకుండా ఉండలేము. ఒకసారి ఒక భక్తుడు ఏమన్నాడంటే, ట్రైన్లో వెళ్తా ఉంటే ప్రార్థన చేసుకుంటే ఆయనకి వాక్యం చెప్పమని అంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఆయనతో మాట్లాడితే ఆయనకి వాక్యం చెప్తే ఆయన దేవుని నమ్మేసుకున్నాడు ఆ ట్రైన్ జర్నీలోనే. చూసారా? అంటే దేవుని అవకాశం ఇచ్చినప్పుడు మనం దేవునికి లోబడాలి. ఇది క్రైస్తవ జీవితం. సో ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకొని మనం ఈ యొక్క బలలో పాల్గొందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి, తీర్మానించుకోవడానికి సహాయం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.